నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. ముందుగా మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులకి మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను సంక్రాంతికి రిలేట్ చేసి అడగాలనుకుంటున్నాను మేడం. సంక్రాంతి అనగానే మనకి భోగభాగ్యాలని తెచ్చిస్తుంది అని ఎంతో సంబరంగా అందరూ జరుపుకునే ముఖ్యంగా మన తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొదట్లో వస్తున్న మనకు తొలి పండుగగా చెప్పుకుంటాము. సో ఈ పండుగకు సంబంధించి కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని చెప్పారు మేడం. అది ఏ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మనీకి లింక్ అయ్యే ఉంటుందా లేదా, ఈ విషయాలు అయితే మీరే తెలియజేయాలి. అబ్సల్యూట్లీ స్వప్న. మనము సంక్రాంతి పండుగ అనగానే మనకి ఇప్పుడు 14th జాన్ వస్తుంది కాబట్టి సంబరాలతో మనం అందరం అంటే ఒక రకమైన ఉత్సాహం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జాన్ 1 నుంచి. జాన్ 1 కన్నా మనం ఎదురు చూసేది సంక్రాంతి కోసం కదా. సో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏంటి, మనము ఎంతగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎసెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్ ఏంటి, మనకు పండిన తర్వాత దానిని మనము ఉపయోగించడానికన్నా ముందు దాన్ని మనము షేర్ చెయ్యాలి అనే ఒక థాట్తోనే వెళ్తున్నాం కదా. అంతే. సో పెద్దవాళ్ళు అనేవాళ్ళు, నువ్వు సంక్రాంతికి మొదలెడితే అలాంటి పనులు మళ్ళీ తరగదు అని. ఓకే. సో స్వప్న, సంక్రాంతి అనగానే నాకు ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ చెయ్యడానికి నేను మొదటి మెట్టెక్కిందే మేనిఫెస్టేషన్ విత్ సంక్రాంతి. సో అదే రెమెడీని మీకు నేను సీక్రెట్ చెప్పేస్తున్నాను. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనము స్ట్రగుల్ నుంచి గ్రోత్కి రావాలన్నా, స్టెబిలిటీ నుంచి ఇంకా డిపెండెన్స్ లేకుండా మన ఫైనాన్స్ని మనం ఇండిపెండెంట్గా నేను ఎలా చేయగలిగాను, దానికి కూడా ఈ రెమెడీ చాలా చాలా ఉపయోగపడింది. అంటే ముందు అనుకునేదాన్ని, ఈ కైట్ ఎందుకు ఇంతగా ఫ్లై చేస్తాము. అవును కదా, సంక్రాంతి అనగానే ముఖ్యంగా మన హైదరాబాద్లో అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అనుకునేదాన్ని, ఏంటబ్బా ఇంతగా ఏముంది, ఆకాశంలో కైట్ వెళ్తుంది. మళ్ళీ మెయిన్ ఏంటంటే మా అన్నయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు మేడపైనే అందరూ. మాకేమో చరక ఇచ్చేవాళ్ళు, జస్ట్ పట్టుకో అనేవాళ్ళు, కానీ చేయడానికి మాత్రం ఇవ్వలేదు ఎప్పుడు. సో అనుకునేదాన్ని, ఏంటబ్బా ఒక్కసారన్నా వాళ్ళు కైట్ ఎగిరేయాలి అని. సో కైట్ ఎగిరేసే అవసరం వచ్చింది. అది ఏంటంటే మేనిఫెస్టేషన్ చేయడానికి కోసం యూజ్ చేశాను. సో అదే రెమెడీని నేను చెప్తాను. ఈ రెమెడీ ఎందుకు చేయాలి అంటే, మెయిన్ ఏంటంటే మనం ఫైనాన్స్ని మనం చార్జ్ తీసుకొని నేను నా విష్ని ఆకాశంలోకి పంపిస్తున్నాను అన్నట్టు. సో చేద్దామా? డెఫినెట్గా మేడం. సో ఫస్ట్ ఒక కైట్ తీసుకోవాలి. అది ఏ కలర్ అన్నా పర్వాలేదు, రెడ్ ఆర్ ఎల్లో అయితే ఇంకా మంచిది. ఓకే. సో మన దగ్గర ఉన్న ఈ కైట్, సో బేసిక్గా ఇక్కడ మన కైట్ తీసుకొని దీని మీద మీ విష్ని రాయాలి. అంత సింపుల్. సో ఏదన్నా పెన్ మార్కర్ అన్నా తీసుకోవచ్చు. సో మీరు మీ భాషలో మీకు ఏం కావాలి అనే దాన్ని మీరు ఈ కైట్ మీద రాస్తారు. ఓకే. రాసేసి ఇది ఎక్కడన్నా రాయొచ్చు. ఓకే. రాసిన తర్వాత మీరు ఈ కైట్ని ఎగిరేస్తారు. అయితే టైం కూడా ఉంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ 14th జాన్ చేస్తున్నాము. ఓకే. అయితే ఏ ముహూర్తంలో చేయాలి అంటే 12:09 నుంచి 12:51 లోపు. ఓకే. మధ్యాహ్నం. ఆ టైంలో ఏంటంటే సూర్యుడితో మనం అంటున్నాం కదా, ఈ 2026 ఇస్ పవర్ఫుల్ విత్ సూర్య ఎనర్జీ. సూర్య ఎనర్జీతో మనం చేసే పండగ, ప్లస్ దీనికి మనము మన మధ్యాహ్నం టైంని యూజ్ చేస్తున్నాం. ఆ ముహూర్తంలో చేస్తే మాత్రం ఇక్కడ మీరు రాసిన విష్ మీకు 6 months లోపు, అంటే ఎప్పుడైనా సూర్యుడు అనగానే డిసిప్లిన్ ఇంపార్టెంట్, స్టెబిలిటీ ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్. ఈ 3 కమిట్మెంట్తో మీరు పక్కాగా, అంటే నమ్మకంతో మీరు రాయండి. నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు రాయండి, రాసి ఎగిరేయండి. ఈ టైంలో 14th జాన్, ఆ తర్వాత ఏ సెలబ్రేషన్ అన్నా చేసేసుకోండి. ఫస్ట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ రోజు ఆ టైం మాత్రం మీరు కైట్ ఫెస్టివల్కి యూజ్ చేయండి. తర్వాత చెప్పండి మేనిఫెస్ట్ అయ్యింది మేడం అని. సో ఐఎమ్ గివింగ్ యూ 6 months టైం. కానీ నా ఎనర్జీ వల్ల నేను నా ప్రేక్షకులకి ఏమనుకుంటున్నానంటే,
ఇట్ హ్యాస్ టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా, అంటే మన కోసం మేడం కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఆవిడ విష్ కూడా మనం సక్సెస్ అవ్వాలనే చెప్తూ వచ్చారనమాట. సో ఈ సంక్రాంతిని మనందరం అయితే ఇట్లా యూటిలైజ్ చేసుకోవాలి. మన మేనిఫెస్టేషన్ని కైట్ మీద మన కోరికని విష్ని కనుక తెలియజేస్తూ మనం విశ్వానికి కనుక కనెక్ట్ చేసుకుంటే ఈజీగా మేనిఫెస్ట్ అయిపోతుందట. సో మీరు కూడా తప్పకుండా ఈ డేట్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.